హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఎన్నో పోషకాలు ఔషధ గుణాలు కలిగిన ఫూల్ మఖానా అంటే తామర గింజలతో ఓ మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. తామర గింజలతో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే కీర్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ కీర్ చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. 15 నిమిషాల్లో క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ఓసారి ఈ ఫూల్ మఖానా కీర్ని ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ ఫూల్ మఖానా కీర్ తయారు చేయడానికి నేను ఇక్కడ 2 కప్పుల ఫూల్ మఖానాని తీసుకుంటున్నాను. తామర గింజల్లో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 2 కప్పుల ఫూల్ మఖానా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫూల్ మఖానా మంచిగా ఫ్రై అయ్యి ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3 లేదా 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఒక ఫూల్ మఖానాని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే క్రిస్పీగా విరిగిపోవాలి. ఫూల్ మఖానా అనేది మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫూల్ మఖానా కీర్ తయారు చేయడానికి 1 లీటరు చిక్కటి పాలు తీసుకుని గిన్నెలకు పోసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నానండి. పాలు పోసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు కూడా పాలను మరిగించుకోవాలి. చూడండి, పాలు కాగి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫూల్ మఖానా వేసుకొని ఒకసారి బాగా కలపాలి. పాలలో ఫూల్ మఖానా అనేది బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కిస్మిస్ వేసుకోవాలి. అలాగే 10 బాదం పప్పులు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కలుపుతూ ఒకసారి ఉడికించుకోవాలండి. పాలు సగం అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఫూల్ మఖానాతో పాటు బాదం, కిస్మిస్ కూడా పాలలో మంచిగా ఉడికి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. మనం తీసుకున్న 1 లీటర్ పాలు కాస్త 1/2 లీటర్ పాలు అయ్యేంత వరకు ఫూల్ మఖానాని ఉడికించుకున్న తర్వాత 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఉడికించుకోవాలి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూడండి, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒక ఫూల్ మఖానాని తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. చూడండి, ఇప్పుడు కీర్ అనేది కొంచెం పల్చగా ఉంది కదా, కాస్త చల్లారితే చిక్కబడుతుంది. అంతే అండి, నోరూరించి ఫూల్ మఖానా కీర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ డెలీషియస్ ఫూల్ మఖానా కీర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ ఫూల్ మఖానా కీర్ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్లో వచ్చే వీడియోస్ని ముందుగా మీరే చూడొచ్చండి.